లాస్ట్ వీడియోలో మనం చంద్రయాన్ యొక్క సక్సెస్ స్టోరీ గురించి మరియు చంద్రుడిపై నీరు వాతావరణం ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అలాగే ఈరోజు మనం అసలు చంద్రుడిపై మనుషులు నివసించడానికి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందా లేదా అన్న విషయం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు చంద్రుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ భూమికి అత్యంత సమీపాన ఉన్న ఖగోళ వస్తువు ఏది అనంటే అది చంద్రుడని చెప్పుకోవచ్చు. అందుకోసమనే చంద్రుడిపై మనుషులు నివసించే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు చంద్రుడిపై ప్రయోగాలు ఉపయోగపడవచ్చని కూడా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. చంద్రుడిపై నీరు సహా విలువైన వనరులు ఉన్నాయని, వాటితో మనుషుల మనుగడతో పాటు ఆక్సిజన్, త్రాగునీరు, హైడ్రోజన్ లాంటి రాకెట్ ఇంధనం వంటివి ఉపయోగపడతాయన్న ఆశతో కూడా అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల కోసమని కొన్ని దేశాలు కలిసి పరిశోధనలు చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది ఏంటి అంటే ఆర్టెమిస్ ఒప్పందం. ఈ ఆర్టెమిస్ ఒప్పందం అంటే ఏంటి అంటే అంతరిక్ష పరిశోధనకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి వివిధ దేశాల ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒక బహుళపక్ష ఒప్పందాన్ని ఆర్టెమిస్ ఒప్పందం అంటారన్నమాట. 2025 నాటికి మానవులను తిరిగి చంద్రుడిపైకి పంపడానికి అమెరికా నేతృత్వంలో చేసే ప్రయత్నం మరియు అంగారక గ్రహ పరిశోధనను విస్తరించేలా చేయడమే ఈ ఒప్పందం యొక్క అంతిమ లక్ష్యం. ఈ ఒప్పందంలో మొత్తం 27 దేశాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ ఒప్పందం పైన 27 దేశాలు సంతకం చేసినాయని అర్థం. ఇదే ఆర్టెమిస్ ఒప్పందం. ఈ అంత విషయం తెలుసుకున్నాక మనకు అర్థమైంది ఏంటి అనంటే చంద్రుడిపై మానవులు నివసించే అవకాశం ఉంది, కానీ ఇంకాస్త సమయం పడుతుంది. అంటే చంద్రుడిపై మానవులు నివసించడానికి ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఈ అంత ప్రక్రియ జరగడం కోసం కొంచెం సమయం పడుతుంది అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి అనంటే చంద్రుడిపై ఇల్లు కట్టుకోవడానికి వీలుంది, కానీ ఆ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఏ విధంగా ఇల్లు నిర్మిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా మన లోపల ఉంటుంది అన్నమాట. అందుకోసమనే చంద్రుడిపై ఇళ్ల నిర్మాణం మరియు మానవ నివాసం కోసమని నాసా వివిధ కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకుంది. అవి ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది ఇతర గ్రహాలపై ఇల్లు కట్టాలంటే ఇంకెంత కష్టమో ఆలోచించండి. అందుకే ముందు జాగ్రత్తగా వేరే గ్రహాలపై ఇల్లు కట్టేందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు అంటే నాసా పరిశోధకులు. ఇందుకోసం 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఎందుకోసం అంటే ఈ చంద్రుడిపై ఇల్లు నిర్మించడం కోసమని మన వాళ్ళు 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ కోసమని ఐకాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందానికి రిహార్సల్గా అమెరికాలోని ఒక రాష్ట్రంలో, అదేంటి అంటే టెక్సాస్ అనే రాష్ట్రంలో మార్ఫా పట్టణానికి సమీపంలోని ఎడారి ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టబోతుండ్రు. అక్కడ దాదాపు 60 ఎకరాల్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో బిల్డింగ్స్, రూమ్స్, హోటల్స్ వంటి నిర్మాణాలను ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. ఇంత ఆలోచించిన నాసా పరిశోధకులు ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అని కూడా అంచనా వేసుకుంటారు కదా. ఈ ఖర్చు అంచనా కోసం అని చెప్పేసి కొందరు నిపుణులందరూ కలిసి ఒక నివేదిక తయారు చేశారు. అది ఏంటి అనంటే moon.Today గైడ్ అనే ఒక నివేదిక తయారు చేసి అందులో ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే విషయాలన్నింటినీ పొందుపరిచారు. ఈ గైడ్లో చందమామ పైకి వెళ్ళి రావడానికి, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఆడ ఇల్లు కట్టుకొని ఉండడానికి ఎంత ఖర్చు అవుతుందన్న లెక్కలు మొత్తం ఆ యొక్క నివేదికలో ఉన్నాయన్నమాట. ఈ నివేదిక ప్రకారం చంద్రుడిపై ఇల్లు కట్టుకోవాలంటే మ్యాక్సిమంగా మనకి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 289.76 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆ యొక్క నివేదికలో పొందుపరిచారు. అలాగే అక్కడ అంటే చంద్రుడిపై 1 నెల రోజులు ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 2.35 కోట్లు ఖర్చు అవుతుందని కూడా వాళ్ళు తేల్చి చెప్పారు.
ఈ యొక్క నివేదికలో ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఉండడానికి ఏంటి అనే విషయాన్ని కూడా కొంతమంది నిపుణులు ఒక నివేదికలో పొందుపరిచి పెట్టుకున్నారు. ఇది చంద్రుడిపై ఇళ్ల నిర్మాణం మరియు నిర్మాణానికి ఖర్చు అయ్యే వ్యయం గురించి తెలిపే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.